ఇక రెండు చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు. తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవరు చేసినా రక్తగీతమై రాసుకుంటది. ఒక నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అనంటే ఆ పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకమైందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాదపూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు పైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు, ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. పూలు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? అంచేత పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మా సరివాడవా మా పాప గొలిపావ ఎందు పుట్టితు ఏది వంశంబు వసుదేశుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ? బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకను కూలలకిచ్చి ఎప్పడ కూడు భుజించండి. నేను తార్పుడులకు అమ్మ అని కూడా అన్నాడు కదా, ఆ సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా. మరి అమ్మినోళ్ళ గురించి మన తెలంగాణ మనదే దానిలో డౌటే లేదు. నేను అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, మాట్లాడని సిగ్గు తెచ్చుకోండి. వినండి, మేము ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ ని మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం కదా. అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మేము ఇన్ని మాట్లాడుతుంటే నేనేమంటున్నా, దుత్త మీద అంటే ఎస్పీ బాలేశ్వరం లంగా దొంగ తిట్టిరా అండి? సురేందర్ రాజు గారు ప్రెస్ క్లబ్ లో అవునండి, కసితోని మాట్లాడిండ్రు. మీరు కూడా వినండి, వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు తెలుసా అండి? మీరంటే వదిలేసేయండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు? అరే మీకు అన్నం తినొస్తుందా? మీకు వ్యవసాయం చేస్తుందా? మీకు భూగర్భమున నిధులు పొంగిపారెడు నదులు శృంగార వనతత్వముల బంగారముల పంట నా తల్లి తెలంగాణ రా నిలువెల్ల నందనోద్యానము రా అని ఎప్పుడో రాసిన మా రావణ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం ఉన్నది. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చటంతో అవకాశం ఉన్నదోయి, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపోయాయని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్నం పెట్టు తినుడు మేమే నేర్పించినాం, వ్యవసాయం మేమే నేర్పించినాం, మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి, అసలు తెలంగాణలో సంస్కారమే లేదు, మీది భాషనే కాదని అడ్డగోలుగా నేను మాట్లాడుతుంటే
మీలాంటి వాళ్ళు మరి అడ్డుపడి ఉండాలి కదా, ఎవరు అటువంటి భాష మాట్లాడద్దని. మేము లేవనెత్తిన అంశాలు, నేను మొదటి రోజు కావచ్చు దాదాపు 4-5 రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు. పైడి జరాజ్ గురించి మాట్లాడతారు, మీరు మాట్లాడుతారు మొట్టమొదటిసారి, కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. ఆ చర్చ అటుపోయేది పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు, బూతు సాహిత్యము, వీళ్ళకి ఏం జీవితం బతక శాత కాదు, వీళ్ళకు తిన్నది అరగ శాత కాదు, వీళ్ళకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు. ఈ భాష ఏందండి, ఇది ఎక్కడిదండి? ఎంత అవమానంగా, ఎంత ఘోరంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో మెసేజ్లల్లా ఎంత ఘోరం. ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్ను అయితే అమ్మనా బూతులు తిడుతున్నారు. ఎదిగిన ఓడోడైతే మెసేజ్లు పెడుతున్నారు, వీని కొడితే 10,000 రూపాయలు ఇస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళకు ఉల్లు మండుతుంది. కాదు సార్, నేను అంటున్న మాట అదే. ఇందాక నేను ఆ సాంగ్ ఇంకోసారి అపోజిట్ రియాక్షన్ మా నుంచి మర్యాద పూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాద పూర్వకనే వారు మీరు బైసాబ్ అనే మాట్లాడినాం. శుభలేఖ సుధాకర్ చేసిన పని మంచి పని, సభ్యమైన పని, సక్రమమైన పని అని నేను అనట్లేదు. జనం అనుకుంటున్నారు, జనాన్ని కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం. ఇలా మీది నాదే కాదండి, ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి. కాబట్టి నేను కూడా చెప్తున్నా, మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. నేను ఆ వీడియో రెడీగా ఎదురుకుండా ఉంది, సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అర్థమవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలాంటి అల్పమైన మాటలు, అలాంటి నీచమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలి, వాళ్ళని తిట్టాలి. కానీ వాడు థర్డ్ రేట్ ఫెలో, అసలు వాడు గాయకుడే కాడు, వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇక్కడ ప్రాబ్లం సంస్కారవంతమైన వ్యక్తి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ బయట ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరన్నా కరెక్టే కదా. ఆ పృథ్వీరాజ్ ఒకరెవరో జర్నలిస్ట్ మాట్లాడారట నాకు చెప్పిండ్రు. అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది, 4 రోజులు ఆపండి, అదో చర్చకు తీసుకొద్దాం అనే మాట్లాడటం లేకుండా అమ్మ నా బూతులండి ఘోరంగా. 80 ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టుడు ఇది సంస్కారమా? ఇవాళ చెప్తున్నా, మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. మీరు అంటున్నది, మీరు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎవరిదైనా పెట్టుకురా బాయ్, కానీ ముందు మనవాళ్ళది పెట్టంటున్నారు. ఇక్కడ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు. అందుకని అంటున్నా, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నేళ్ళయ్యిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. కాదు, మరి వాళ్ళవి ఉండాలనా లేదా? వద్దని వినండి. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేముడా, మెదలు ఎత్తేదాకా నువ్వు వానదేవుడా, నువ్వు అక్కడే ఉండవయ్యా వానదేవుడు అని రాసిన ముచ్చలత్ర గారి సాహిత్యం అసంటూ వాళ్ళకు ఉండాలనా లేదా? వీళ్ళు తప్పకుండా అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదలా, లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలా? 100% వాళ్ళ విగ్రహాలే మొదలు కదా. అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కదా మీరు చెప్పేది. న్యాయబద్ధమైందే, ఇదే కావాల్సింది, ఇది సమాజానికి మొత్తం తెలియాల్సింది. వాళ్ళు 100 మంది ఉన్నారు తెలంగాణలో. మీదంతా అరణ్య రోధంలాగా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర తెలంగాణ సోయి లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంఛనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది. బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు. రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టి అయితే రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులలో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు గుద్దిన్రో, గడ్డపార పెట్టి గుద్దిన్రో, ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది. రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు
ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇవాళ ఈ గోస మాకు ఉండదు. మీరు అన్న అరణ్య రోదనం ఇవాళ ఉండదు. వాస్తవం అరణ్య రోదం. ఇదే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమరజ్యోతి అక్కడికి పోయి ఈడ యాళ్లాడుతున్నాయి, ఆత్మలు యాళ్లాడుతున్నాయి, సలాకాలకి ఆత్మలు యాళ్లాడుతున్నాయి, దీన్ని ఆవిష్కరణ చేయలే, ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పిన ఆయనే. నిజంగా కూడా నేను వచ్చినాక చేస్తారు కావచ్చు అనుకున్నాము. 2 ఏళ్ల తర్వాత నేను మొన్న ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంటే మీరేమన్నా పండుగ